హాయ్ డియర్ న్యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాలేజీ తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటా మరి రిజల్ట్స్ అయితే ప్లేస్ మరి మాపప్ కౌన్సిలింగ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది. మరి ఇక్కడ అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి మెడికల్ సైన్స్ దీనికి ఆల్రెడీ చెప్పాను కదా, మరి ఆల్రెడీ మొన్న వీడియో చేయటం అయితే జరిగింది. రిజల్ట్స్ అయితే బీడీఎస్ అదేవిధంగా ఎంబీబీఎస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసి దీనిలో పెద్ద కట్ ఆఫ్ ఏముండవమ్మా. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మినిమం వచ్చినా కానీ సీటు వచ్చే అవకాశం ఉంది. సపోజ్ ఎన్ఆర్ఐ తీసుకున్నాను అనుకోండి, ఎన్ఆర్ఐ వాళ్ళకి మినిమం మరి 130 మార్కులు 150 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. క్యాట్ బి అంటే 300 మార్కులు 250 మార్కులు 350 మార్కులకు కూడా మరి సీట్స్ అయితే స్టూడెంట్స్కి వచ్చినాయి. కాంబినేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ర్యాంకింగ్ చూసినట్టయితే ఇక్కడ ఓసీ బీసీడీ 2,24,000, బీసీబీ ఇక్కడ 2,24,000, 2,25,27 బీసీబీకి 2,28,000 ఈ విధంగా వచ్చేసిన ఇబ్బంది ఏమి లేదు. చూడండి ఇక్కడ ఎన్ఆర్ఐకి దాదాపు 5 లక్షల వరకు వచ్చినాయి, 5,69,000 వరకు వచ్చినాయి. బాచుపల్లి మమత 2,33,000. ఎస్సీ రిజర్వేషన్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది చేరతారు, ఎందుకంటే అంత పేమెంట్ పాపం చేసుకోలేరు కాబట్టి. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ 5,82,000కి ఎన్ఆర్ఐ సీట్స్ వాళ్ళు చేరారు. ఎక్కువగా స్టూడెంట్స్ ఎక్కువగా ఓసీ పిల్లలు, బీసీసీ ఉండరు అనుకో, ఎక్కువ మంది ఉండే అవకాశం లేదు. మమత మెడికల్ కాలేజ్ ఖమ్మము ఇక్కడ చూసినప్పుడు నాన్ లోకల్కి కూడా సీట్స్ వచ్చినాయి కొన్ని. అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కూడా వీరి ఎలిజిబిలిటీ ఉంటుంది. నాన్ లోకల్లో మరి 1,10,000 వరకు వచ్చినాయి. నాన్ లోకల్ కొద్దిగా మంచి ర్యాంక్ వస్తుంది. లోకల్ వాళ్ళకి ఎక్కువ వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా మరి ఇక్కడ సీట్స్ అయితే వచ్చినాయి. సి ఆనందరావు కరీంనగర్ ముందు నాన్ లోకల్ ఇస్తున్నాడు. నాన్ లోకల్కి మనకి ఇక్కడ నాన్ లోకల్ 1,37,697 అయితే వచ్చినాయి. ఇక్కడ తర్వాత బీసీబీ 4 లక్షల వరకు వచ్చేసింది. ఓసీ పిల్లలు అంటే 200-300 మార్కులు వచ్చినా గ్యారెంటీగా 200 ఎవరైతే 200 మార్కులు 150 మార్క్స్ వచ్చినా కానీ మీకు సీట్స్ వచ్చేసినాయి. నాన్ లోకల్ కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉందమ్మ. ఇక్కడ ఇంకా ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ ముందు నాన్ లోకల్ ఇస్తారు కదా, నాన్ లోకల్ 1,19,000 వరకు అయితే ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా నాన్ లోకల్ 1,20,000 వరకు అయితే నాన్ లోకల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. నాన్ లోకల్ కట్ ఆఫ్ 4 లక్షలు ఉంది. ఇస్తారు నాన్ లోకల్ అయినా ఇస్తారు, ఓకే. కొంతమంది ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ తెలంగాణలో కొంతమంది చదువుకుంటున్నారు. అది కూడా ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ వరంగల్ ఇక్కడ నాన్ లోకల్ ముందు 1,40,000 వరకు నాన్ లోకల్ వచ్చింది. 6 లక్షలు 10 లక్షల వరకు ఎన్ఆర్ఐ సీట్లు ఇక్కడ 10 లక్షల దాకా వచ్చింది. మరి నాన్ లోకల్ కట్ ఆఫ్ అయితే ఎలా ఉంది? ఎస్విఎస్ మహబూబ్ నగర్ ఇక్కడ నాన్ లోకల్ కట్ ఆఫ్ ఇది క్యాట్ బి సీట్లు. ఇవి క్యాట్ బి సీట్లకు కొద్దిగా డిమాండ్ ఎక్కువ, అంటే మీకు 1,00,000 దాకా ఉండే 1,06,500 ఇక్కడ నాన్ లోకల్కి. కొద్దిగా క్యాట్ బిలో డిమాండ్ ఎక్కువ ఉంది, క్యాట్ సిలో మరి డిమాండ్ తక్కువ. చూడండి ఎన్ఆర్ఐ సీట్స్ అయితే 8 లక్షలు, దీనికైనా 8 లక్షలు వచ్చే అవకాశం వచ్చినాయి స్టూడెంట్స్కి. మహేశ్వర మెడికల్ కాలేజీ మరి క్యాట్ బి నాన్ లోకల్ ఇక్కడంతా నాన్ లోకల్ 1,15,000 లోకల్ నాన్ లోకల్ కట్ ఆఫ్ ఏ విధంగా అయితే ఉంది. ఇక్కడ ఎన్ఆర్ఐ సీట్స్ నాన్ లోకల్ అయినా మరి ఇక్కడ మనీ ఎక్కువ కదా, మరి కనీసం 1,1.3 CR అవుతుంది మీకు మరి 5 ఇయర్స్కి అవకాశం ఉంది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి నాన్ లోకల్లో క్యాట్ బికి డిమాండ్. ఇవన్నీ క్యాట్ బి అమ్మ, ఇవన్నీ క్యాట్ బి. ఇక్కడ చూసినట్టయితే 1,37,000 వరకే కట్ అయిపోయింది క్యాట్ బి వచ్చేసి. ఓయూ బీసీబీ ఓసీ 4 లక్షలు ఈ విధంగా మరి ఉన్నాయి. 1,13,000 అంటే ఎందుకంటే ఇది ఎవరైతే మనీ పెట్టుకునే వాళ్ళే జాయిన్ అవ్వండమ్మా. మరి మనీ పెట్టుకోలేకపోతే మరి ఎవరైతే మరి రిపోర్ట్ చేయలేదో దే హ్యావ్ టు పే 20 lakhs రూపీస్ పే చేయాలి. 20 lakhs రూపీస్ పే చేయాలి. 3 years డెబార్ అవుతారు, అది గుర్తుపెట్టుకోండి. సీట్స్ అందరికీ వస్తాయి. ఆర్వి మెడికల్ కాలేజ్ ములుగు ఇక్కడ నాన్ లోకల్ ఎంత వచ్చిందంటే 1,00,000 ఇలా నాన్ లోకల్కి 1,21,000 వరకు వచ్చింది ములుగులో.
ఇక్కడ స్టూడెంట్ మరి సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సిద్దిపేట సురభిలో ఈ విధంగా కూడా ఉంది డాటా 15. టీఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్చెరు, టీఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పటాన్చెరు. నాన్ లోకల్ ఎక్కువగా ఏంటంటే 1,50,000 వరకు వచ్చింది. 1.5 lakhs ర్యాంక్ వరకు అయితే వచ్చినాయి. మిగతా అది క్యాట్ బి కొద్దిగా పెట్టుకోవచ్చు, కొంచెం ఎక్కువ బడ్డనేం కాదు కాబట్టి 12 లక్షలు 4 48 లక్షలు 50 లక్షల్లో మీకు ఎంబీబీఎస్ సీట్ అయిపోతుందమ్మా. అదేవిధంగా మరి నాన్ లోకల్ వీళ్ళు క్యాట్ బి సీట్స్ కొంచెం పెట్టుకునే అవకాశం అయితే ఉంది. క్యాట్ బి రావచ్చు, వచ్చే అవకాశం అయితే ఉంది. పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చేవేళ్ళకు చూసినట్టయితే వీళ్ళకి కూడా 1,13,000 నాన్ లోకల్, 1,14,000 క్యాట్ బి వచ్చింది. తర్వాత ఎన్ఆర్ఐ సీట్లు 5 lakhs to 7 lakhs 7 lakh వచ్చేసింది నాన్లో. మరి 7 lakhs అయినా మరి ఎన్ఆర్ఐ కొద్దిగా వచ్చింది ఇక్కడ స్టూడెంట్స్కి. ఇది స్టూడెంట్స్ మరి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొండలకోయ మేడ్చల్లో నాన్ లోకల్ వచ్చేసి 1,30,000 1,50,000 1,30,000 1,40,000 కట్ అయిపోయింది నాన్ లోకల్ వచ్చేసి. బీసీబీ ఓసీ పిల్లలు 20 మనకి తెలంగాణ పిల్లలు లోకల్ పిల్లలకి ఎంతైనా వచ్చింది మళ్ళీ. మరి తెలంగాణ లోకల్స్ ఏపీ వాళ్ళకి నిమ్స్ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనురాగ్ వాళ్ళది. ఇది అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వాళ్ళది కాబట్టి నాన్ లోకల్ 1,50,000కి వెళ్ళిపోయింది. ఇక్కడ 1,50,000 ఇక్కడ బాగానే వచ్చినాయి నాన్ లోకలు. ఇక్కడ చూడండి క్యాట్ బి బాగానే వచ్చినాయి కదా. మీరు నీలిమాలో మంచిగా వచ్చినాయి. అసలు అందరు నాన్ లోకలే ఉన్నారు. 2 లక్షలు దాకా ఉన్నారు నాన్ లోకల్ క్యాట్ బి. ఓకే, ఇక్కడ చూడండి నీలిమాలో బాగా వచ్చినాయి, 2 లక్షల దాకా వచ్చినాయి. మరి నీలిమాలో క్యాట్ బి క్యాట్ సి కట్ ఆఫ్ ఎలా ఉంది లోకల్. నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ కూడా 2,45,000 కాదు. నీలిమాలో కొద్దిగా ఫీజెస్ ఎక్కువ, అది గుర్తుపెట్టుకుని జాయిన్ అవ్వండి. నీలిమాలో కొద్దిగా ఫీజులు. ఫాదర్ కొలంబోలో ఇది లాస్ట్ మూమెంట్లో సీట్స్ని ముందైతే వీళ్ళు మెడికల్ కౌన్సిల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు దీనికి పర్మిషన్స్ ఇవ్వలేదు. లాస్ట్లో అయితే మరి సీట్స్ అయితే ఇచ్చారు. ముందు దీనికి అంత ఫెసిలిటీస్ ఉండవని అంటారు. మరి చూసుకోండి ఒకసారి, ఫెసిలిటీస్ ఉండవని గవర్నమెంట్ కూడా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది ముందు. తర్వాత లాస్ట్లో మూమెంట్లో మరి వాళ్ళు ఎలా ఇచ్చారు మరి దట్ ఈజ్ నాట్ మరి మనకు తెలియదు. కాబట్టి ఒకసారి ఈ కాలేజీలో ఎవరైతే ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వరంగల్లో మరి చేరేవాళ్ళు ఒకసారి కాలేజీని విజిట్ చేసుకోండి. ఎలా ఉన్న 1,44,000. ఇక కొంతమంది ఏంటంటే స్టూడెంట్స్ మాకు ఎంబీబీఎస్ వచ్చింది చాలు అనుకుంటారు. ఇక అది వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకో, మనం ఏం చేయలేం. తర్వాత క్యాట్ బి 5 లక్షలు. ఎస్టీ స్టూడెంట్స్కి 5,46,000 వరకు కూడా వచ్చినాయి. ఎస్సీ స్టూడెంట్స్ 5 లక్షల వరకు కూడా వచ్చినాయి. ఎస్సీ ఎస్టీలు తక్కువలేమ్మా. ఇప్పుడు ఇక్కడ కూడా చేరారు కొంతమంది 4 లక్షలు. మనకి 60 లక్షలు పెట్టుకుంటే మీకు క్యాట్ బి అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దుందిగల్ నాన్ లోకల్. డెక్కన్ కాలేజ్ ఇది ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ నాన్ లోకల్. ఇది 1,40,000 1,40,000కు వచ్చింది ఇది కూడా. తర్వాత సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇవి కూడా 1,93,000. ఇది ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్కి ఎక్కువ మందికి అడ్వాంటేజెస్. మరి అదేవిధంగా చూస్తే ఆయన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కూడా ఇక్కడ కూడా నాన్ లోకల్ అది కూడా ఉంది. 1,30,000 తర్వాత 1,15,000. విఆర్కే ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఈ విధంగా ఉంది, 1,19,000. ఈ విధంగా డేటా అయితే ఉంది. చూడండి మమతా డెంటల్ కాలేజ్ ఇవి డెంటల్ అయితే వచ్చినాయి 3 లక్షలు. ఇవి డెంటల్ వచ్చే అవకాశం ఉంది మీకు. మినిమం 120 మార్క్స్ కదా, 120 to 200 మార్క్స్ లోపు మీకు డెంటల్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. స్టూడెంట్స్ ఇక్కడ మమతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. ఇక్కడ నాన్ లోకల్స్ ఎవరు లేరు, ఇక్కడ ఉన్నారు. డెంటల్లో 20 ఇక్కడ ఉన్నారు, వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. మరి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఎంబీబీఎస్ సీట్స్ కూడా వచ్చేస్తాయి. ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజీ
3,00,000 ఒకళ్ళకి నాన్ లోకల్లో సీట్ వచ్చింది. కామినేని ఈ విధంగా కూడా సీట్స్ వచ్చినాయి. శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీ వికారాబాద్ 3,83,000. ఇది రేపు మీరు రిపోర్ట్ ఎప్పుడు చేయాలంటే గుర్తుపెట్టుకోండి. రేపు స్టూడెంట్స్ లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజీ 8వ తారీఖు లోపు చేయాలమ్మా. 8వ తారీఖుని 3 గంటల లోపు చేయాలి. లేకపోతే యూ హ్యావ్ టు పే 20 lakhs రూపీస్ అయితే కట్టాలి. ప్రతి ఒక్కరు కూడా 20 లక్షల రూపాయలు అయితే పేమెంట్ చేయాలి. 20 లక్షల రూపాయలు ఎవరైతే పేమెంట్ చేయలేదో మరి రిపోర్ట్ చేయకపోతే 20 lakhs పెనాల్టీ పడేది ప్రతి ఒక్కరు కూడా. అందుకని ముందుగా సరదాగా మనం అప్లై చేయకూడదు, సీరియస్నెస్ ఉంటేనే అప్లై చేయాలి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ దావరి అకాడమీ. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మరి రిపోర్ట్ చేయండి ఆన్ ఆర్ బిఫోర్ 8th లోపు అయితే రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.